కోడాలి నాని గారికి విశాఖ 3 టౌన్ నుంచి నోటీసులైతే అందించారు. కాకపోతే ఈ నోటీసులు ఎందుకు ఇచ్చారు, ఎవరిచ్చారు అనే దానికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు. ఎందుకంటే కోడాలి నాని గారు ఎప్పుడు అరెస్ట్ అవుతారా అని ఖచ్చితంగా 100% ఆంధ్రప్రదేశ్లో ఎదురు దోస్తున్నారు మాత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధించి కార్యకర్తలు. ఇటు చంద్రబాబు నాయుడు గారినైనా సరే, లోకేష్ గారినైనా సరే అభిమానించే మాత్రం అభిమానులు. ఎందుకంటే ఎందుకు కోడాలి నాని గారినే ఎక్కువ అరెస్ట్ చేస్తే సంతోషపడాలి అంటే, కోడాలి నాని గారు మాట్లాడే మాటలు ఇటు చంద్రబాబు నాయుడు గారినైనా సరే, ఇటు నారా లోకేష్ గారినైనా సరే చాలా హీనంగా మాట్లాడతారు. అంటే నోటుకి ఎంత వస్తే అంత డైరెక్ట్గానే మాట్లాడేస్తారు. ఎందుకంటే దానివల్ల తెలుగుదేశం శ్రేణులు, తెలుగుదేశం అభిమానించే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పటి వరకు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ఇటు అనేక మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇటు పోసాని కృష్ణమురళి కానీ అనేక సంబంధించి కూడా కొంతమంది అరెస్టులు అయితే జరుగుతూనే ఉన్నాయి, జరిగాయి. కాకపోతే ఇప్పుడు మెయిన్ వీళ్ళందరూ కోరుకునేది ఏంటంటే కోడాలి నాని గారు మాత్రం అరెస్ట్ చేయాల్సిందే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి 2000 ప్రాంతంలో 2014 ఆ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ గెలిచినప్పటి నుంచి అసెంబ్లీలో కానీ ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు అయినా సరే, ఇటు నారా లోకేష్ గారినైనా సరే చాలా హీనంగా మాట్లాడారు, అవమానించారు అనేది తెలుగుదేశం శ్రేణులకు సంబంధించి విషయం. అంటే ప్రతి ఒక్కరూ అరెస్ట్ చేయాలి కోడాలి నాని గారిని అని మాత్రం ఆల్రెడీ కోరుకునే పరిస్థితి. కాకపోతే ఇప్పుడు ఎట్టకేలకు ఇప్పుడు వైజాగ్ ప్రాంతంలో 3 టౌన్ దగ్గర అంజలి ప్రియ అనే ఆమె 2024లో కేసు మామూలుగా పెట్టారు. కాకపోతే ఇప్పుడు ఇందుకు నోటీసులు కోడాలి నానికి అయితే నిన్నైతే నోటీసులు అందించారు కోడాలి నాని గారికి. ఇప్పుడు ఎందుకు నోటీసులు అంటే అది పక్కన పెడితే నోటీసులు మాత్రం నిన్న అందజేశారు కోడాలి నాని గారికి. కాకపోతే ఈ కేసు ఎంతవరకు ముందుకెళ్తుంది, ఆయన అరెస్ట్ చేస్తారా లేదనేది $1 మిలియన్ ప్రశ్నే. మరి చూద్దాం ఎటువంటి పరిస్థితులకి ఇది దారితీస్తుందో మనం వేచి చూడాల్సిందే.